మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా పొద్దుటూరు పట్టణంలోని ప్రజలందరికీ ఒక విషయం చర్చగా జరుగుతూనే ఉంది. అదే ఎగ్జిబిషన్కు సంబంధించిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎగరగొట్టే విధానం. ఈ సంవత్సరం కూడా మళ్ళా వరదరాజరెడ్డికి సంబంధించిన మనుషులే దొరసానపల్లెకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాడం సుధాకర్ రెడ్డి అన్నాడు. కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో దొరసానపల్లె గ్రామస్తుడైనటువంటి మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నాడు. 1,91,00,000కు బాన్నాడు. దాని జీఎస్టీ కలుపుకుంటే 2,25,00,000 కట్టాల. మరి నిర్ణయించిన కౌన్సిల్ నిర్ణయం ప్రకారం, గజిట్లో పబ్లిష్ చేసిన ప్రకారం మున్సిపల్ నిబంధనలకు లోబడి 2,25,00,000 డబ్బు కట్టించుకున్న తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి ఇద్దరూ కలిసి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారంలో ఉంది కాబట్టి, మేము చెప్పినట్టు మా వాళ్ళు పాన్నారు కాబట్టి వాళ్లకు డబ్బు కట్టకుండా వర్క్ ఆర్డర్ ఇచ్చేయి, ఎగ్జిబిషన్ అక్కడ నిర్వహిస్తారు, అప్పుడింత డబ్బులు ఉన్నకాడికి కడతారని చెప్పి వాళ్ళు చెప్పడం వలన కమిషనర్ వాళ్ళ మాటను తోసిపుచ్చలేక, అధికారంలో ఉండే ఎమ్మెల్యే మాటను ధిక్కరించలేక, రెండవ ఫేజ్ కడతారు కదా అనే నమ్మకంతో వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు. మేము గత 30 రోజులుగా పోరాటం చేస్తున్నాం, డబ్బు కట్టాల్సిందే. అందులో ఆ నిర్వాహకుల యొక్క అదృష్టం ఏంటంటే కనుక, చెడ్డ పని చేసే వాళ్ళకి అదృష్టం ఉంటుందేమో ఈ కాలంలో, కలికాలంలో. ప్రతి సంవత్సరం ప్రతాది వాళ్ళు నిర్వహించినప్పుడు వర్షం వల్లే, దసరా ముందు రోజు వల్లే, ఆ ముందు రోజు వల్లే, దసరా రోజు వల్లే, దసరా తర్వాత వల్లే. ఎప్పుడైతే ఎక్కువ జనం ఎగ్జిబిషన్కు పోతారో 5-6 రోజులు, ఆ 5-6 రోజులు వర్షం పడకపోవడం వల్ల విపరీతంగా వాళ్ళకు జనం ఫ్లోటింగ్ జరిగి రావాల్సిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు వచ్చింది. ఇప్పటి వరకు మేము 30 దినాలుగా పోరాటం చేస్తే వాళ్ళు కట్టిన డబ్బు పోను, ఇంకా వాళ్ళు డబ్బు కట్టాల్సినది దాదాపుగా ₹1,00,00,000 ఉన్నది. ఆ ₹1,00,00,000 నుంచి మేము చేసిన రిలే నిరాహార దీక్షల వలన ఒకసారి 5 లక్షలు, ఒకసారి 12 లక్షలు కడితే ఇంకా అది 80 లక్షలకో కట్టాల్సిన పరిస్థితి, 90 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు ఇంకా కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెస్తూ మరొక వైపు న్యాయ పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎగ్జిబిషన్ విషయంలో అత్యున్నతమైన రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టుకు పోయి మేము మా సొంత డబ్బులను పెట్టి న్యాయస్థానంలో ప్రజాధనాన్ని కాపాడడానికి మా డబ్బును వేసి ₹1,00,000 లాయర్కి ఇచ్చి అక్కడ కేసేసినాం. ఏమని, అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు, ప్రజాధనం ఎగవేతకు గురి అవుతా ఉంది. కాబట్టి ఈ డబ్బును కట్టించండి. రెండవది, నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పైన చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు పోయినాం. న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది. అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు. అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది. ప్రొద్దుటూరులో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు, డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు, ఇప్పటి వరకు ఎంత డబ్బు కట్టినారు, అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు, ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీసు ఇచ్చింది. ఒకవైపు హైకోర్టు వారి యొక్క ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడము, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు పట్టణంలో తీవ్రమైనటువంటి ఉద్యమ ఒత్తిడి తీసుకురావడం వలన కమిషనర్కు దిక్కుదెలైన పరిస్థితి ఏర్పడింది. ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసా వాచే కర్మేన ఇప్పుడు పనిచేస్తున్నాడు, వాళ్ళతో డబ్బు కట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేము మటుకు నిరసన కొనసాగిస్తూనే ఉన్నాం. మా నిరసన ఎక్కువయ్యే పరిస్థితుల్లో నిర్వాహకులకు, కొండారెడ్డికి, కమిషనర్కు
ఇంకా కమిషనర్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తప్పనిసరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో కట్టండి అనే కాడికి కమిషనర్ ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒక దావకు వచ్చినారు, వయా మీడియా దావకు. నా లెక్క ప్రకారం ఈ రోజు లేపో జరుగుతుంది. అది ఏంది అంటే కదా, జిఎస్టీ ఎగరగొట్టండి. కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి. గుత్తేదారుడు పాట పాడినాడు కదా, 1,90,01,00,000 ఆ డబ్బులు కట్టండి, ఇంక విధి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. వాళ్ళ పోరాట ఫలితం వల్ల వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం వలన కమిషనర్ చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఆ డబ్బు కట్టండి, ఇంక విధి లేదు. ఎగరగొడదాం అనుకున్నాం కానీ ఎగరగొట్టడానికి వీలు లేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇంకా కట్టాల్సిందే. అయితే జిఎస్టీ ఎగరగొట్టండి. ఎంత ఎగరగొట్టండి జిఎస్టీ? 1,91,00,000కు 18% అంటే 34 లక్షలు జిఎస్టీ ఎగరగొట్టమని చెప్తున్నారు అబ్బా కొడుకులు. ఈ 34 లక్షలు ఎగరగొట్టేదానికి పథకం సిద్ధం. ఈరోజు రేపు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ 1,90,00,000కు కట్టాల్సిన డబ్బు ఏమైతే ఉందో 40 50 ఎంత ఉందో అది కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కట్టారో కట్టరో తెలియదు కానీ నాకున్న సమాచారం అయితే ఇది. ఇక జిఎస్టీ 34 లక్షలకు మళ్ళీ ఎగరగొట్టడానికి ఒక పథకం వేసినాడు కొండారెడ్డి. మాడం సుధాకర్ రెడ్డికి సలహా ఏమని, 34 లక్షలు ఎగరగొట్టి గుత్తేదారుల ద్వారా హైకోర్టులో ఒక కేసు అయ్యి ఏమని, వర్షం పడింది, నాకు నష్టాలు వచ్చినాయి, నేను కట్టలేను అని చెప్పి కోర్టులో అట్లా పెండింగ్ ఉంటుంది. అదేం తీర్పు వచ్చేది కాదు, సచ్చేది కాదు, పోయేది కాదు, అట్టే ఉంటుంది. మళ్ళీ ఎవరు పట్టించుకోరు, మేము మమ్మల్ని సపోర్ట్ చేసుకునేది అనుకుంటుంది. కోర్టులో వేసినారు కాబట్టి అందరు నోరు మూసుకొని ఉండాల్సిందని చెప్పి వరదరాజుడు మాట్లాడుతున్నాడు కదా, అట్లనే మాట్లాడతామని చెప్పి ఒక సలహా ఇచ్చినారు. ఆ సలహా మేరకు ఈ బుద్ధు సోమవారం నా లెక్క ప్రకారం ఈ బుద్ధో రేపు హైకోర్టులో ఒకటి వేస్తారు పిటిషన్. ఊరికి కోర్టుకు వేసినామంటే మాత్రం ఈ నిరసన ఆగదు, మా నోటి నుంచి వచ్చే మాటలు కూడా మానం. ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రజాధనాన్ని ప్రజలకు అందించకుండా ప్రజాధనం తరఫున మున్సిపల్ ఖజానా ఉంది, ఆ మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా ₹1 కోటి వాళ్ళు భోంచేస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల డబ్బును ₹1 కోటి భోంచేస్తే మీ డబ్బును మీకు రాబట్టించేదానికోసం మేము భోజనం మానుకొని, ఇదిగో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కలిసి మేము భోజనం మానుకొని వీధులు వచ్చి కూర్చున్నాం. మీ డబ్బు ₹1 కోటి భోంచేసినోడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళు మీ డబ్బును రాబట్టడం కోసం రోడ్డు ఎక్కి భోంచేయకుండా నిరాహార దీక్ష చేస్తాండేది మేము. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించగలిగితే సంతోషం. అంతేకాకుండా మేము చేస్తూ ఉండే శాంతియుతమైనటువంటి రిలే నిరాహార దీక్షలకు, ఏ ఉద్యమాన్ని అయితే ప్రజాధనాన్ని కాపాడడానికి అత్యంత శాంతియుతంగా మేము కొనసాగిస్తున్నామో ఈ ఉద్యమానికి ప్రజల వైపు నుంచి మాకు మద్దతు కానీ, ఒక ప్రోత్సాహం కానీ, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు కానీ మీ నుంచి మేము ఆశిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినాం. గాంధీ రోడ్లో కాటన్ బజార్ అనే ఒక ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన చిన్న వ్యాపారం, చిన్న బట్టల వ్యాపారం చేసుకునే చిన్న అంగడి ఉంటే ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా శిబిరాన్ని నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏదంటే, మేము రిలే నిరాహార దీక్ష ఉదయం 10 గంటలకు వచ్చి కూర్చొని సాయంకాలం 5 గంటల వరకు ఏ ఆహారము పానీయము తీసుకోకుండా నిరసన వ్యక్తం చేసి ఇంటికి పోయేది. శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం, మైకు కూడా లేకుండా, ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా, పూర్తి నిబంధనలకు లోబడి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆడ శిబిరంలో మేము కూర్చున్నాం. అప్పుడు డిఎస్పీ గారు, రెగ్యులర్ ప్రొద్దుటూరు డిఎస్పీ భావన గారే కదా, భావన గారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు మాకు వారం రోజులు శనివారం వరకు పర్మిషన్ ఇచ్చినారు. శనివారం తర్వాత మీరు రిలే దీక్షలు స్టాప్ అయిపోతే సమస్య పరిష్కారం అయిపోయి గుడ్, ఒకవేళ పరిష్కారం కాకపోతే రెన్యువల్ చేసుకోండి అని చెప్పినారు. శనివారానికి అయిపోయింది. శనివారం అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా మేము దీక్షలాడ కూర్చుంటే కనుక చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి పోలీస్ శాఖకు మళ్ళీ మేము అప్లై చేసినాం. ఏమని, మాకు రెన్యువల్ ఇవ్వండి అని చెప్పి. అయితే ఈ శనివారం తర్వాత రెగ్యులర్ డిఎస్పీ భావన గారు వారి వ్యక్తిగత కారణాల చేత వారం రోజులు సెలవు పెట్టినారు. మళ్ళీ ఈ శనివారం వరకు వారు సెలవు మీద వెళ్ళిపోయినారు వ్యక్తిగత పనుల చేత. మళ్ళీ శనివారం వస్తారంట. సో ఈ వారం రోజులకు ఈ ప్రొద్దుటూరు డిఎస్పీగా ఇన్ఛార్జి డిఎస్పీగా బాలస్వామి రెడ్డి గారిని ఎస్పీ గారు అపాయింట్ చేసినారు ఈ వారం రోజులు. సో వారు ఇప్పుడు ఇన్ఛార్జి డిఎస్పీగా ఉన్నారు కాబట్టి వారినే కలిసి మేము పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి ఉంది. వారిని కలిసినాం. మా పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు కలిసినారు. కలిసి పర్మిషన్ అడిగితే ఆయన నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పినాట. నేను ఏ పర్మిషన్ ఎవరికి ఇవ్వను, ఎందుకంటే నేను వారం రోజులు మాత్రమే ఇక్కడ ఉంటా, నేను ఇన్ఛార్జిని, కాపలాదారుని మాత్రమే, కాబట్టి నేను ఏ పర్మిషన్ కూడా ఇవ్వలేను. మీకే కాదు ఎవరికి ఏ పర్మిషన్ కూడా నేను ఇవ్వను. కాబట్టి మీరు దీక్షా శిబిరంలో మీరు కూర్చోకూడదు, కూర్చుంటే కనుక నేను
కేసులు పెట్టమని చెప్పి నాకు పైనుంచి ఆదేశాలు వస్తే నేను మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్పినాడు. సరే, ఆయన డ్యూటీ ఆయన చేసినాడు. ఆయన ఏ ఉద్దేశంతో ఇవ్వలేదో ఆయన డ్యూటీ ఆయన చేసినాడు. మరి మేము ఆ దీక్షా శిబిరంలో కూర్చోవడానికి అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి, మాకు అనుమతి లేదు కాబట్టి మేము అక్కడ ఎత్తేసినాం. అంటే పోలీస్ శాఖను గౌరవిస్తున్నాం, పోలీస్ శాఖలోని రూల్స్ను గౌరవిస్తున్నాం, నిబంధనలకు లోబడి మా అహాన్ని ఏమాత్రమే కానీ అహం అని అనుకోకుండా, పోలీసులు ఇట్లా చేస్తారా అనుకోకుండా, సరేలేబ్బా మనం అధికారంలో లేం, వాళ్ళు అట్నే ప్రవర్తిస్తారు, మనమేం ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం, ఆడగాకుండా ఇంకో చోట చేస్తామని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేని ఖాళీ మా స్థలంలోకి వచ్చి, మా వ్యక్తిగతమైన స్థలంలోకి వచ్చి కూర్చొని మేము ఆహారం మానుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల మైకు లేదు, ట్రాఫిక్ అంతరాయం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇది కూడా ఏదన్నా పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంది, మా సొంత స్థలంలో మేము అన్నం తిని కూడా మా కడుపు కాల్చుకొని కూర్చుంటే కూడా మాకు ఏదైనా ఇబ్బంది ఉందని పొరపాటున ఎవరైనా డిఎస్పీ గారు అందుకు చెప్తే కన్నా ఈ నుంచి మళ్ళీ ఎక్కడికైనా పోవాలంటే చెబితే పోతాం, ఈ నుంచి కూడా ఇంకోసాటికి. కానీ ఒక్కటి సత్యం డిఎస్పీ గారు, ఒక్కటి సత్యం, ఈ నుంచి పోతాం. కానీ మా హృదయంలో ఉండే సమస్య పరిష్కారానికి ఏ సిద్ధాంతం అయితే పట్టుకునేమో అది పోదు. ఎగ్జిబిషన్ డబ్బును రాబట్టాలనే ఒక సత్సంకల్పముతో ఏమైతే దీక్ష చేస్తానామో ఆ దీక్ష సడలింపజేయలేరు మీరు. మేము కూర్చుంటాం, రేపు కూర్చుంటాం, మన్నాడు కూర్చుంటాం, వారం 10 రోజులు ఎక్కడి కాకపోతే మా ఇళ్ళల్లోనే కూర్చొని దీక్ష చేస్తాం. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని కూర్చొని, లేదంటే ఒక్కొక్క రోజు ఒక ఇంట్లో, ఒకరోజు నా ఇంట్లో కూర్చుంటారు మా వాళ్ళందరూ వచ్చి, మిమ్మల్ని ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని దీక్ష చేస్తాం. ఒకరోజు మా చైర్మన్ ఇంటికి పోయి కూర్చుంటాం, అందరం అనే దీక్ష చేస్తాం. దీక్ష మాత్రం కొనసాగిస్తాం. అదే సందర్భంలోనే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలుస్తూ ఉన్నాం. 12 గంటలకు రమ్మన్నారు ఎస్పీ గారు. కలిసి ఈ దీక్ష సమస్య కానీ పర్మిషన్ ఇమ్మని అడుగుతాం. 12వ తారీఖున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీ ఏమైతే ఉందో ఆ ర్యాలీకి కూడా మళ్ళీ పర్మిషన్ కావాలి కాబట్టి మళ్ళీ డిఎస్పీ గారితో మాకు ఎందుకు కాంట్రవర్సీ అని చెప్పి ఎస్పీ గారిని కలిసి, ఇది రాష్ట్ర కాలు కాబట్టి ఆయన కలిసి దాన్ని కూడా ప్రస్తావిస్తాం. ఇంకా తర్వాత ఈ ఎగ్జిబిషన్ డబ్బుది ప్రస్తావిస్తాం. దీంతోపాటు ప్రొద్దుటూరులో ఉండే జూదాల గురించి ప్రస్తావిస్తాం. ఎవరెవరు జూదాలు ఆడుతున్నారో సర్వం ఆయన చెప్పి వస్తా. ఎవరెవరు మంగతాయి ఆడిపిస్తున్నారు, ఎవరెవరు క్యాష్లో నిర్వహిస్తున్నారు, ఎవరెవరు బియ్యం అమ్ముతున్నారు, ఎవరెవరు పిటిషన్లు పెడుతున్నారు, ఎవరెవరు స్థలాలు కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారు, ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులు ఏంది, ఇవన్నీ విషయాలు కూడా అక్షరం తప్పు లేకుండా, ఒక్క అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు మాత్రమే ఆయనకు చెప్పి ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని చెప్పి, ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని, ఈ ఊరిలో ఉండే యువతను నాశనం కాకుండా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ఊరిలో ఉండే యువతను, మనుషులను కాపాడండి జూదాల నుంచి అని చెప్పి ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడానికి పోతున్నాం. నేను, మా మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారు, రాజుపాలెం ఎంపీపీ సలోమి గారు, ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శారద గారు, పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి అందరం కలిసి పోయి ఎస్పీ గారిని కలిసి విజ్ఞప్తి చేసి వస్తాం.